నేను చూసింది ఆ ఎక్కువ సార్లు చూసానని చెప్పేసి చెప్పలేనన్నా, బట్ చూసింది 2 సార్లు అయినా కూడా నిలిచిపోయింది అన్నట్టు ఖచ్చితంగా. ఉమ్, మూమెంట్ టు మూమెంట్ నాకు నిలబడిపోయినాయి. అంటే అంత గ్రేట్ గా అనిపించింది ఆ మూవీ. ఇట్లాంటి మూవీస్ మనం ఇన్నాళ్ళు మిస్ చేసుకున్నాం. ఇంతకు ముందు ఎప్పుడు అంటే ఇంతకు ముందు చూడకపోవడం అంటే ఎందుకు అంత మైండ్ లేకపోయేదేమో. నా చిన్నప్పుడు చూసినా అంత లాభం ఉండేది కాదు. కానీ చూసిన తర్వాత ఏంటి అంటే ఆ మూవీస్ అంటే ఇట్లా ఉంటేనే ఈ సొసైటీకి. ఇంతకు ముందు అప్పట్లోనే ఇంత పెద్ద మూవీస్ వచ్చాయి, ఒక ఇంటర్నేషనల్ మూవీ వచ్చింది అప్పట్లోనే అని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది ఆ మూవీస్ గురించి. విశ్వనాథ్ గారు అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరికి, వీళ్ళందరికీ కూడా ఛాలెంజ్ అప్పట్లోనే విసిరారు అని చెప్పేసి నాకు బాగా అనిపించింది నాకు ప్రతి మూమెంట్ కూడా. ఈ మూవీ గురించి పర్టికులర్ గా చెప్పాలంటే, ఫ్రాంక్ గా మాట్లాడితే నా హార్ట్ లో ఒక 10 years బ్యాక్ నుంచే నేను దీని గురించి అర్థం చేసుకుని స్టార్ట్ చేసిన. దట్టు ఇందాక నువ్వు చెప్పినట్టు సాగర సంగమం మూవీ చూసాక లైక్ డైరెక్టర్ విజన్ ఎలా ఉంటుంది, లైక్ పిక్చరైజేషన్ ఎలా చేస్తారు అనేది పాయింట్ టు పాయింట్ నేను చెక్ చేసింది ఆ సాగర సంగమం మూవీ తర్వాతనే. ఆయన గారి మూవీస్ అన్ని నేను చూడటం, సో ఒక కాన్సెప్ట్ తీసుకొని సో దాంతోనే అలా నడిపించడం. అండ్ ఒక స్టార్టింగ్ లైన్ లోనే మనకి సినిమా మొత్తం అర్థమయ్యేలాగా చెప్పేస్తారు. జనరల్ గా మనం ఏ మూవీ సెలెక్ట్ చేస్తున్నాం విశ్వనాథ్ గారి, స్టార్టింగ్ ఒక సీన్ తోనే సినిమా స్టోరీ మొత్తం మనకు అర్థమైపోతుంది. బట్ అది అర్థం చేసుకోవాలంటే ఆ లెవెల్ మెచ్యూరిటీ మనలో ఉండాలి ఫస్ట్. లైక్ ఇప్పుడు ఆల్రెడీ మిగతా ప్రోగ్రామ్స్ లో చెప్తూనే ఉంటారు అబౌట్ స్వాతి ముత్యం గురించి. విశ్వనాథ అమృతంలోనే సార్ చెప్పారు విశ్వనాథ్ గారు, లైక్ స్టార్టింగ్ ఒక్క సీన్ లోనే ఆ ముగ్గు సీన్ లోనే లైక్ తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ ఏదైతే తీసుకొచ్చారో అలానే తల్లిని పిల్లోడిని వాళ్ళ ఇంట్లో చేర్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు, వాళ్ళకు జీవితాన్ని కల్పించాడు. సో అలా ప్రతి మూవీలో స్టార్టింగ్ లోనే ఆ సీన్ అనేది మనకు ఒక స్టేట్మెంట్ మనకు పాస్ చేసేస్తారు. ఓకే ఓకే నా వరకు అయితే అంటే మనం చూసి ఒక ప్రేక్షకుడిగా ఎంత ఇష్టపడ్డామో ఎంత అర్థమైందో అది వేరే విషయం. కానీ ఒక సెకండ్ సిరీస్ లాగా ఈ విశ్వనాథామృతం కానీ ఆయన పార్థసారథి గారు చేశారు కదా ఎపిసోడ్స్, నేను చాలా వరకు దాని నుంచి తెలుసుకున్నా. ఎందుకంటే అంతవరకు మనకు ఒక లెవెల్ వరకు ఉంది అర్థం చేసుకునేంత స్థాయి. తర్వాత ఆయన ఈ ప్రోగ్రామ్స్ లాగా నేను ఆయన కలిసినప్పుడు అదే చెప్పాను అనమాట, సార్ మీ వల్లే మాకు ఇంకా చాలా తెలిసింది అని చెప్పేస్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు.